హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్షిని ఉమెన్ వరల్డ్ వేస్. ఈరోజు మీకు దిబ్బ రొట్టె లేదా మినప రొట్టె ఇలా అనే పేర్లున్న అట్టు చూపిస్తాను. దానికి ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకోవాలి, ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి. దీన్ని ఒకసారి వాష్ చేసి వాటర్ వేసి ఉంచండి. 4 hours నానబెట్టండి. ఇది నానబెట్టిన పప్పు అండి. ఇప్పుడు మనం రవ్వ తీసుకుందాం. రవ్వ దీనికి 2.5 కప్పు రవ్వ తీసుకోవాలండి. ఇడ్లీ కంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి. అట్టు క్రిస్పీగా రావాలంటే 2.5, 3 కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం తీసుకున్నది మన గుళ్ళు కాబట్టి పిండి ఎక్కువే అవుతుంది. దీన్ని కూడా వాష్ చేసి 1 hour నానబెట్టండి. 2 times వాష్ చేసి 1 hour నానబెడితే రవ్వ బాగా నానుతుంది. ఇప్పుడు గ్రైండ్ చేసిన పిండిలో రవ్వ కలిపి 12 hours నానబెట్టాలి. అప్పుడు పుల్లగా వస్తుంది రొట్టె. ఇప్పుడు నైట్ నానబెట్టింది పిండి ఇప్పుడు మార్నింగ్ రొట్టె వేస్తే టేస్టీగా ఉంటుందండి. ఇందులో సాల్ట్ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు మనం ఇది రొట్టె ఎలా వేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ అప్లై చేయాలండి. పూర్తిగా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు పిండి వేసుకుందామండి. నెమ్మదిగా వేయాలండి. ఎక్కువ చుట్టూ వెళ్ళకుండా నెమ్మదిగా వేస్తే రొట్టె బాగా వస్తుందని నేను 3 వేసుకుంటున్నాను. 3 నుంచి 4 గరిటెల వరకు వేసుకోవచ్చు. మరి ఎక్కువ దలసరి అయితే లోపల ఉడకకుండా పిండి ఉడకదు. అందుకని కొంచెం 4 వరకు వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ 3 వేస్తున్నాను. క్రిస్పీగా ఉంటుంది. మరీ దలసరి కాకుండా పలుచగా కాకుండా ఉంటుంది. క్రిస్పీగా వస్తుంది. మా పిల్లలకి ఇలాగే ఇష్టపడతారని నేను ఇలాగే వేస్తాను. ఇప్పుడు లిడ్ పెట్టేద్దామండి. ఈలోగా మనం శనగపిండి చట్నీ చేసుకుందామండి. ఈ రొట్టెకి శనగపిండి చట్నీ బాగుంటుందండి. కొబ్బరి చట్నీ కూడా బాగుంటుంది. దీంతో కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేయాలండి. కొద్దిగా ఆవాల తర్వాత జీరా వేసి ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ శనగపప్పు వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ మినపప్పు వేస్తాను. ఇక్కడ నేను నల్ల పొట్టు మినపప్పే తీసుకున్నానండి. తెల్లది వేసుకోను. నల్లది అయితే టేస్ట్ బాగుంటుంది. ఏ పోపుల్లో అయినా సరే నల్ల మినపప్పు టేస్ట్ ఇస్తుంది. మనం పోపులకి సెపరేట్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసానండి. తర్వాత నేను కొంచెం అల్లం ముక్కలు వేస్తున్నానండి. చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. క్రంచీగా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు పొడవుగానే కొయ్యాలండి, చిన్నగా కొయ్యొద్దు. శనగపిండి చట్నీకి పొడవుగా ఉంటేనే బాగుంటాయి. దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారు. పచ్చిమిర్చి వేసానండి. కొన్ని చోట్ల బొంబాయి చట్నీ అంటారు. కరివేపాకు కూడా వేసేసాను. ఇప్పుడు ఒకసారి అట్టు కాలిందో లేదో చూద్దాము. కొద్దిగా కాలింది కదండి, తిరిగేసేద్దాము. చూసుకుని టర్న్ చేసుకోవాలి. గోల్డిష్ కలర్ రావాలి. ఫ్రై అయినాయి కదండి. ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేద్దాము. కారం ఎక్కువ వేయద్దండి. ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నది కాబట్టి కొంచెం తక్కువ వేద్దాము. పసుపు కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ కారం ఎక్కువ వేస్తే మళ్ళీ తినలేరు. పిల్లలు తినేటప్పుడు కష్టంగా ఉంటుంది కదా. కొంచెం వాటర్ వేసి ఉడకనిద్దామని. ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ రొట్టెని చూద్దాము.
అవతల సైడ్ కూడా కాలిందో లేదో. మధ్యలో కాలింది కానీ ఇంకా కొంచెం సైడ్లో ఉంది కదా, ఒకసారి మళ్ళీ కొద్దిసేపు పెడితే అది కూడా గోల్డిష్ కలర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈలోగా మనం శనగపిండి తీసుకుందామండి. 2 స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మళ్ళీ అందులో అలా వేసేస్తే ఉండలు అయిపోయి బాగుండదు, చట్నీ టేస్ట్ ఉండదు. బాగా కలపాలండి. మొత్తం ఉండలన్నీ కరిగిపోయేంత వరకు కలపాలి, బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకుని అది వాష్ చేసి ఒకసారి మళ్ళీ కొంచెం వాటర్ వేసి జ్యూస్ తీయండి. చింతపండు ఎప్పుడో ఒకసారి వాటర్ వేసి వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తుంది కదా, డస్ట్ ఉంటుంది. మనం కొద్దిగా వాటర్ వేసి వాష్ చేసిన తర్వాత జ్యూస్ తీసుకుంటే బాగుంటుంది. బాగా కలపాలండి, ఉండలు లేకుండా బాగా కలిపి కొంచెం వాటర్ సరిపోతే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ వేయాలండి, తొందరగా గట్టి అయిపోతుంది చట్నీ. ఈ చట్నీ బొంబాయి చట్నీ కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుందండి, గట్టిగా ఉండద్దు. ఉండలు లేకుండా కలుపుకుంటూ వేసుకుని తిప్పుతూ ఉండాలండి. ఉడికేంత వరకు తిప్పి డిష్ అవుట్ చేసుకోవాలండి. ఇప్పుడు రొట్టె రెడీ అయిందండి. దీన్ని కట్ చేసుకుందాము. దీన్ని బొంబాయి చట్నీతో దిబ్బ రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ దిబ్బ రొట్టెని పానకం ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. కొద్దిగా బెల్లం తీసుకోండి. బెల్లం తీసుకుని అందులో వాటర్ వేయాలండి. వాటర్ వేసి మరగనివ్వాలి. కొద్దిసేపు మరగనిస్తే పాకంలాగా అవుతుంది. యాక్చువల్లీ ఇది చెరుకు పానకంతో తింటారండి. చెరుకు రసం నుంచి బెల్లం తయారయ్యే ప్రాసెస్లో మిడిల్లో వచ్చే పాకాన్ని చెరుకు పానకం అంటారండి. మా చిన్నప్పుడు ఊరిలో పానకం తీసుకొచ్చి ఇంటింటికి వచ్చి అమ్మేవారు. ఇప్పుడు అది అవైలబుల్ లేదు కాబట్టి మనం ఇలా బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది టేస్ట్, దానంత కాకపోయినా. బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. మినపరొట్టులో కూడా ఐరన్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఇదండి బెల్లం పానకం రొట్టె. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.